నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహించిన 2K రన్ విజయవంతమైంది. సిపిపి సాయి చైతన్య జెండా ఊపి ఈ రన్ ను ప్రారంభించి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నాటకాల, డాన్సుల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. రన్ ముగిసిన అనంతరం ప్రతిభ కనబరిచిన విజయ్ అభినందించారు. వీటినన్నింటినీ ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు ఈజీ ఆల్టర్నేటివ్ లాగా డ్రగ్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈ డ్రగ్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ ఎందుకు యువతని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? డ్రగ్స్ అమ్మేవాడు ఏం పెద్దవాళ్ళను ముసలిని టార్గెట్ చేయొచ్చు కదా. ఎక్కడైనా చూస్తున్నాం ఆ పెద్దవాళ్ళను ముసలిని టార్గెట్ చేస్తున్నట్టు. డ్రగ్స్ ఎప్పుడు పిల్లల్ని, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కానీ టార్గెట్ చేస్తున్నారు. వినపట్లేదా? సరే. వినపడుతుందా? ఓకే. ఒక చిన్న డౌట్, డ్రగ్స్ ఎవరికి అమ్ముతున్నారు? ముసలిళ్ళకి అమ్ముతున్నారా? చిన్నపిల్లలకి ఎందుకు అమ్మాలా? స్టూడెంట్స్కి ఎందుకు అమ్మాలా? డ్రగ్స్ నేను ఇక్కడ రాకముందు నేను నార్కోటిక్స్లో పనిచేశాను. ఆ డ్రగ్స్ చైన్ ఎట్లా ఉంటుంది, ఎందుకు చేస్తారు అనేది కూడా మేము స్టడీ చేసాం. మాకు అర్థమైంది ఏంటి అంటే, మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది. మన దేశ భవిష్యత్తుని చెడగొట్టడానికి అంటే ఎట్లాగో మన నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని, మన మీద యుద్ధం చేసి డైరెక్ట్ గెలవలేక ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి మన యువతని ఇంపాక్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాయి. దీనివల్ల ఏంటి అంటే మన యువత, మన ఫ్యూచర్ దెబ్బతింటుంది. మన ఫ్యూచర్ దెబ్బతింటే నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మన పక్కన కంట్రీస్ ఇండియాతో ఫైట్ చేయలేక మన ఆపరేషన్ సింధూర్ అంటాం, మనం యుద్ధం చేస్తున్నామని భయపడి డైరెక్ట్ యుద్ధం కాకూడదు కానీ మన దేశాన్ని నాశనం చేయాలి అని ఈ డ్రగ్స్ తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి మనం అడ్డంగా నిలబడి మనం గెలవాలి అంటే మీ యువత యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్. ఇందాక మా అడిషనల్ డీసీపీ గారు చెప్పినట్టు అందరికీ డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ లేని సొసైటీ బాగుండాలి అందరూ కోరుకుంటారు. మన వంతు మనం ఏం చేస్తున్నాం, అటువంటి సొసైటీకి మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే, లేదా మీకు అనుమానం ఉన్నా మీకు ఒక నెంబర్ ఉంటుంది 1908 చెప్తే, లేదంటే డైల్ 100 చేసిన మీకు ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారో, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని మేము విక్టిమ్సే అంటాం, వాళ్ళని తీసుకెళ్ళి డి అడిక్షన్ సెంటర్ ద్వారా పంపి వాళ్ళకి ఈ డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాం. అట్లానే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం మన ఏం. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని డ్రగ్స్ ఫ్రీ ప్లేస్గా చేయాలి అంటే ఒక పోలీస్ వల్ల ఒకటే మాత్రం కాదు. ఇలాంటి ఎందరో విద్యార్థులు, తర్వాత మీడియా మిత్రులు, నగర పౌరులు అందరూ కలిస్తేనే మనం డ్రగ్స్ నుంచి దూరం చేయగలుగుతాం మన సొసైటీ. అండ్ దాకా చూసుంటారు డిఫరెంట్ స్కిట్స్, దాంట్లో డ్రగ్స్ తీసుకుంటే హై వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, బట్ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత ఇప్పటికీ కొంతమంది జైల్లో మగ్గుతున్నారు ఈ డ్రగ్స్ యొక్క బారిన పడి. మనం మన వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఈ డ్రగ్స్ నుంచి దూరం పెట్టాలి.
ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నలుగురికి మీరు చెప్పాలా, డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు చెప్పాలా, డ్రగ్స్ వస్తున్నట్టు కానీ డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ వాళ్ళకి చెప్పాలా. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. సే గట్టిగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితానికి మనం వేసన్నాలా, డ్రగ్స్ కాదు. సే నో టు, సే ఎస్ టు, సే నో టు, సే ఎస్ టు, గట్టిగా సే ఎస్ టు, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితాన్ని మనం జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం, ఆనందంగా జీవిస్తాం, ఆరోగ్యంగా జీవిస్తాం. మనం డ్రగ్స్ జోలికి వెళ్ళండి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎంత ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన పోలీస్కి, తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్తో పాటు వాళ్ళ చేత కిడ్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళ టీచర్స్ అందరికీ, అలానే ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ నిజంగా ఇవాళ నిజామాబాద్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో టూకే రన్ ఆర్గనైజ్ జరిగింది. రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ సొసైటీ. మన సొసైటీలో ఉన్న డ్రగ్స్ అనే మహమ్మారిని ఫేస్ చేయడానికి అందరి యొక్క సహాయం అవసరం. దాన్ని గుర్తుపెట్టుకుంటూ అందరిలో దాన్ని ఉత్తేజించాలనే ఉద్దేశంతో ఈ ఒక రన్ ఆర్గనైజ్ చేయడం. స్కూల్ పిల్లలు, ఎన్సీసీ క్యాడెట్స్, తర్వాత ఇతర ప్రోగ్రామ్లు పార్టిసిపేట్ చేశారు. మన డిఎస్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ ఐడి దాకా దీని అందరికీ జనాలందరికీ డ్రగ్స్ అనేది మన దేశ భవిష్యత్తుని నాశనం చేస్తుంది, మన యువతను నాశనం చేస్తుంది. అటువంటి దూరంగా ఉండి మన జీవితానికి దగ్గరగా ఉండాలి. సే నో టు డ్రగ్స్, ఎస్ లైఫ్ అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ అందరూ డ్రగ్స్ని ఎక్కడైతే డ్రగ్స్ జరుగుతున్నాయో, డ్రగ్స్ అమ్మడం కానీ, కొనడం కానీ, లేదా ఎవరైనా కన్సల్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా లోకల్ పోలీస్ కానీ 1908 కానీ 1200 కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అందరికీ కోరుతున్నాం. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం గెలవాలంటే అందరి యొక్క సహకారం కావాలి. వీళ్ళందరూ ముందుకు వచ్చి మాకు ఎక్కడైతే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయో, మాదక ద్రవ్యాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా సరఫరా అవుతున్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ.
హెల్మెట్ గిఫ్ట్ గా ఇచ్చిన ఆత్మికను ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరం. ఇట్లాంటి ఇచ్చినా ఆత్మికకు అందరం మనం గట్టిగా చెప్పడం Congratulations, winners, and thanks to all participants.